హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ బడా గణేష్ వ్యర్థాల తొలగింపు మొదలైంది. నిమజ్జనం జరిగిన 10 రోజుల వ్యర్థాలను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడి తయారీ కోసం 1000 బ్యాగుల మట్టి, 20 టన్నులకు పైగా ఐరన్, జూట్ కాటన్ క్లాత్, గడ్డిని ఉపయోగించారు. 40 నుంచి 50 టన్నుల బరువున్న విగ్రహాన్ని క్రేన్ సాయంతో వెలికి తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని సెప్టెంబర్ 6న ఘనంగా కూడా గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి లక్షల మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా శోభయాత్రలో కూడా ఎంతో మంది వచ్చి ఎన్నో లక్షల మంది వచ్చి కూడా వీక్షించడం జరిగింది. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా సెప్టెంబర్ 6వ తారీఖున కూడా ఘనంగా మనం గంగమ్మ ఒడికి చేర్చాము. ఇక ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 రోజుల తర్వాత గంగమ్మ ఒడికి నుంచి కూడా తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విగ్రహంకి సంబంధించి కూడా నీట మునిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం పూర్తిగా మునిగేలా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ మనకు మట్టి అంతా తీసి దాదాపు 69 అడుగుల మహాశక్తి గణపతి 40 నుంచి 50 టన్నుల గల బరువు గల ఈ విగ్రహం ఈ సంవత్సరం అయితే దాదాపు మనకు 99% కూడా అంటే పూర్తిగా మునిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పూర్తిగా మునగడం కూడా మనందరం కూడా వీక్షించాము. మరి అట్లాంటి గణనాథుడు కూడా 10 రోజుల పాటు కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ట్యాంక్ బండ్లో మునిగిన అంతరం కూడా కరిగిన తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బడా గణేష్కి సంబంధించి కూడా దాదాపు మనకు 20 టన్నులకు పైగా ఇటు ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని విగ్రహాలకు సంబంధించి కూడా మనకు చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, బడా విగ్రహాలు కావచ్చు దాదాపు మనకు 12-15 ఫీట్లకు మించి అయితే ఉండవు. అట్లాంటి విగ్రహాలన్నీ కూడా దాదాపు 12,000కు పైగా కూడా హుస్సేన్ సాగర్లో వేయడం జరిగింది. అవన్నీ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కూడా వెలికి తీయడం జరిగింది. ఇవంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. కాకపోతే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం మనతో పాటు రాజ్ కుమార్ అన్న ఉన్నారు. మరి అన్నతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పడి, ఎంత కష్టంతో మనం విగ్రహాన్ని ఇక్కడి వరకు తీసుకొస్తామో గంగమ్మ ఒడికి చేస్తామో అంత కష్టంతోనే మళ్ళీ కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. సో మరి అన్నతో మాట్లాడదాము. సో ఎట్లా ఉంటుంది వర్క్ కావచ్చు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో అన్న చెప్పండి అన్న, చాలా వరకు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపు 10 రోజుల తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఏవైతే స్టీల్ అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుందన్న ప్రాసెస్ అంతా? చూడమ్మా, ఎందుకంటే 11 రోజులు పూజ చేసిన తర్వాత వినాయకుని హుస్సేన్ సాగర్ క్లీనింగ్ భాగంలో ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. వేరే వేరే ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎప్పుడు 4వ రోజు 5వ రోజు తీస్తుండే. ఈ సంవత్సరం ఏంటంటే సుమారు ఒక 10 రోజుల తర్వాత నిమజ్జనం అయిన తర్వాత 10 రోజుల తర్వాత మనం వినాయకుని విగ్రహాన్ని తీయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో విగ్రహం ఖచ్చితంగా రెడీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది మనం వేరే వాళ్ళు తీస్తే దీనికి ఏంటంటే 15-20 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే